దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. వాక్య భాగంలో నుంచి మార్కు సువార్త 8వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 22వ వచనం. ఆయన గుడ్డివాడి చేయి పట్టుకొని ఊరి వెలుపలికి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్ము వేసి వాని మీద చేతులుంచి నీకేమైనా కనబడుచున్నదా అని వాని అడగగా వాడు కన్నులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు వాళ్ళు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారని అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద నుంచగా వాడు తేరి చూచి కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఒక గుడ్డివాడిని ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొని వచ్చి, అయ్యా ఈయన్ని ముట్టు అని వేడుకున్నారంట. వేడుకుంటే యేసు ప్రభు వారు ఆ గుడ్డివాడిని ఊరి వెలుపలికి తీసుకుని వచ్చి వాడి 2 కన్నుల మీద ఉమ్ము వేసి వాడిని అడుగుతున్నాడు, నీకేమన్నా కనబడుచున్నదా అని. వాడిస్తున్న సమాధానం ఏంటంటే, అయ్యా నాకు కనబడుతుంది, కానీ మనుష్యులు కనపడుతున్నారు. కానీ ఎలా కనపడుతున్నారు అంటే వాళ్ళు చెట్ల వలె, కదులుచున్న చెట్ల వలె కనపడుతున్నారు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరలా ఆయన చేతులు ఆ గుడ్డివాడి మీద ఉంచగా వాడు కుదర్చబడి తేటగా చూడడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సందర్భాన్ని మనం గమనించినట్లయితే ఒక పుట్టు గుడ్డివాడు మరలా తిరిగి చూపు పొందడమే చాలా గొప్ప విషయం. అదేమి చిన్న అద్భుతము కాదు, చిన్న స్వస్థత కార్యం కాదు. పుట్టుకతో 2 కండ్లు కనిపించని ఒక వ్యక్తి మరలా చూపు పొందడం అనేది అది ఒక అసాధారణమైన గొప్ప కార్యము. యేసు ప్రభు వారి దగ్గరికి ఆ గుడ్డివాడిని తీసుకొచ్చినప్పుడంట, ఆ గుడ్డివాడిని యేసు ప్రభు వారు ఏం చేశారంట, ఊరి వెలుపటికి తీసుకొని వచ్చాడంట. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న నీవు నేను కూడా దేవుని దగ్గర నుంచి ఒక అద్భుతమైన కార్యాన్ని చూడాలంటే ఏం చేయాలి? నీకున్న ప్రాంతాన్ని విడిచిపెట్టాలి. నేను ఏ పాపంలో ఉన్నానో, ఏ బంధకాలలో ఉన్నానో, ఏ అలవాట్లలో ఉన్నానో, ఏ యొక్క ఊబిలో ఉన్నానో అక్కడే ఉంటానండి. నేను అద్భుతం చూడాలి అనుకుంటున్నానంటే అది జరిగే పని కాదు. ఏం చేయాలంట? నీకున్న ప్రాంతాన్ని విడిచి యేసు ప్రభు వారితో రావడానికి ఇష్టపడాలి. మరెందుకు దేవుడు నా జీవితంలో కార్యము చేయట్లేదండి? ఎందుకు ఆ అద్భుతాన్ని నా జీవితంలో చూడలేకపోతున్నానంటే కొంతమంది ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండడానికి ఇష్టపడతారు. ఈ గుడ్డివాడినంట యేసు ప్రభు వారు ఊరి వెలుపటికి తీసుకొచ్చి అతని 2 కళ్ళ మీద ఏం చేశాడంట, ఆయన ఉమ్ము వేశాడంట. ఆయనలో ఏముందండి? శక్తి ఉంది. ఆయన మాటలో ఏముంది? శక్తి ఉంది. ఆయన చూపులో ఏమున్నది? శక్తి ఉన్నది. చివరికి ఆయన ఉమ్ములో కూడా ఏముందంట? శక్తి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన యేసయ్య ప్రతి ఒక్క అణువులో కూడా ఏముంది? శక్తి దాగి ఉంది. ఈరోజు ఆ వెలుపటికి తీసుకుని వచ్చిన ఆ గుడ్డివాడిని 2 కన్నుల మీద కూడా ఉమ్ము వేసి ఆయన అంటున్నాడు, నీకేమన్నా కనపడుతుందా అని. మనమందరము కూడా ఒకానొక దినమున ఏమి పాపపు అంధకారములో ఉన్నవాడమే. ఇహలోక సంబంధమైన దేవత మన మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసింది. మనము పాపపు అంధకారములో కొట్టుమిట్టాడుతుంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చి ఆయన మన చేయి పట్టుకొని మనమున్న ప్రాంతము నుంచి వెలుపటికి తీసుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమున్న పాపము నుంచి, మనమున్న శాపము నుంచి ఆయన వెలుపటికి తీసుకుని వచ్చాడు. కానంట ఆ 2 కళ్ళ మీద ఉమ్ము వేసి ఏం చేశాడంట? చూపునిచ్చాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ చూపు పొందుకున్నాడు, కానీ వాడు స్పష్టంగా చూడలేకపోతున్నాడంట. పుట్టు గుడ్డివాడికి చూపు వచ్చింది, కానీ స్పష్టంగా కనిపించట్లేదంట. మనుషులు చెట్ల వలె కనిపిస్తున్నారంట, చెట్లు కదులుతున్నట్లు కనిపిస్తా ఉన్నారంట. అరే నువ్వు పుట్టు గుడ్డివాడురా బాబు, పుట్టిన దగ్గర నుంచి నీకు చూపు అనేది లేదు. ఏదో కనపడుతుంది కదా, దానితో తృప్తి చెందు. దేవుడే నిన్ను పట్టుకొని బయటకు తీసుకొని వచ్చి నిన్ను స్వస్థపరచి నీకు చూపునిచ్చాడు. నీకు ఈ మాత్రం చూపు వచ్చిందంటే చాలా గొప్ప విషయం. అదొక పెద్ద అద్భుతం. ఈ మాత్రం చూపు వచ్చింది చాలు, ఇక నువ్వేమి మాట్లాడమాకు అని మనమైతే అనేవాళ్ళమేమో. వాడు మరొకసారి యేసు ప్రభు వారు అడుగుతున్నాడు, నీకేమన్నా కనబడుతుందా అంటే
ఈ మాత్రం కనపడుతుంది చాలే, ఈ మాత్రం స్వస్థపరచబడ్డానికి చాలే, ఈ మాత్రం చూపొచ్చింది చాలే, ఏదో ఒక విధంగా కనపడుతుంది కదా. అసలు కన్నా ఏంటంట, గుడ్డి కన్నా మెల్లమేలంట. అర్థమైందా? అసలు కనపడని దానికన్నా ఏదో ఒకటి కనపడుతుంది కదా అని అనుకోలేదండి. దేవుడు ఎప్పుడైతే నీకేమైనా కనపడుతుందా అని అడగంగానే ధైర్యం చేసి అంటున్నాడయ్యా, నాకు కనపడుతుంది కానీ స్పష్టంగా కనపడట్లేదని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఆత్మీయ జీవితంలో కూడా నీవున్న ప్రాంతం నుంచి, నీవున్న పాపము నుంచి, నీవున్న బంధకముల నుంచి, నీకున్న అలవాట్లలో నుంచి ప్రభువుని వెంబడించి వాటిని విడిచిపెట్టి వచ్చేసావు, మంచిదే. ఆ అంధత్వం నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దేవుడు నిన్ను విడిపించాడు ఆ అంధకారము నుంచి, ఆ బంధకాల నుంచి విడిపించాడు, ఆ గుడ్డితనము నుంచి విడిపించాడు, మంచిదే. కానీ స్పష్టంగా చూడగలుగుతున్నావా? చాలా మంది ధైర్యంగా చెప్పలేరు, నాకు స్పష్టంగా కనపడుతుందండి. అనేక సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, నా ప్రభువుని నేను నా కళ్ళతో చూడగలనండి, చెప్పలేరు, ఆ ధైర్యం లేదు. ఈరోజు అంత్య దినాల్లో ఉన్నాం. యేసు ప్రభు వారు రాకడ వచ్చే విధంగా ఉంది అంటే, అమ్మో యేసయ్య రాకడ వచ్చేసిద్దండి, ఒక భయం, ఎత్తబడలేనేమోనని. ఈరోజు దేవుడు పాపము గురించి బోధిస్తున్నప్పుడు ఆయన ఎవరైతే పాపము చేస్తున్నారో వాళ్ళని కఠినంగా శిక్షిస్తాడంటే లోపల ఏదో భయం, నాలో కూడా ఏదో దారి ఉంది కదా అని, ఏదో ఒక అస్పష్టత అన్నమాట. విడిపించబడ్డారు, దేవునిని వెంబడించారు, ఊరిని విడిచి బయటకు వచ్చారు, ఆయన స్వస్థపరిచాడు, ఆయన తాకాడు, మంచిదే. కానీ ఏంటంట, స్పష్టత లేని ఆత్మీయ జీవితాన్ని చాలా మంది నేటి దినాల్లో కలిగి ఉన్నారు. ఆత్మీయతలో స్పష్టత లేదు. ఇక చాలు అనుకోకుండా గుడ్డివాడు అంటున్నాడంట, అయ్యా సరిగ్గా కనపడట్లేదయ్యా అని అంటే, యేసు ప్రభు వారు మరలా తన చేతులుంచాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఉన్న నిన్ను కూడా దేవుడు మరలా దర్శించునుగాక, మరలా నీ మీద చేతులుంచునుగాక, మరలా దేవుడు నీ కుటుంబం మీదకి ఆయన హస్తము దిగి వచ్చునుగాక. ఒక్కడండి చాలండి ఈ ఆత్మీయ జీవితం. ప్రభువుని నమ్ముకున్నాను, భక్తి చేస్తున్నాను, చాలు అనుకోలేదు. స్పష్టత లేదయ్యా, సరిగ్గా కనపడట్లేదు అని అడగగలిగితే, అమ్మో ఎవరేమనుకుంటారో, ఈ మాత్రం చాలే, ఏదో మేలు పొందుకున్నాంగా, అసలు గుడ్డితనం పోయి ఏదో కనపడుతుందిగా అని సరిపెట్టుకోలేదా గుడ్డివాడు. నోరు తెరిచి మన యేసయ్యని అడగగలిగితే ఆయన మరలా నీ మీద చేతులుంచడానికి, మరలా నిన్ను ముట్టడానికి, మరలా నిన్ను తాకడానికి, మరలా నిన్ను దర్శించడానికి ఇష్టపడుతున్న దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఏమనుకుంటామంటే, ఈ ఆత్మీయ జీవితం చాలండి, నేను చాలా బాగా భక్తి చేస్తున్నాను, రక్షణ పొందాను, ఏదో ప్రభువుని నమ్ముకున్నాను, ఈ భక్తి చాలు, ఈ ప్రార్థన చాలు, ఈ అందరితో పోల్చుకుంటే నేను చాలా మేలుగా ఉన్నాను అనుకుంటాం. కానీ ఈ మాత్రపు స్పష్టత చాలదు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాత్రపు ప్రార్థన చాలదు, ఈ మాత్రపు అభిషేకము చాలదు, ఈ మాత్రపు విశ్వాసము చాలదు. మరి నేనేం చెయ్యాలి అంటే, నీ ముందున్న యేసయ్యను ఒక్కసారి నోరు తెరిచాడు, అయ్యా మరలా నా మీదకి చేతులు రానివ్వు, మరలా నన్ను తాకు, మరలా నన్ను దర్శించు అంటే దేవుడు మరలా ఆయన హస్తము నీ మీదకి రానివ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితం మీదకి మరలా ఆయన హస్తము రాబోతుంది. ఆయన నీ కుటుంబం మీదకి మరలా హస్తముంచబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాజుల గ్రంథము 1 రాజులు 18:41. పిమ్మటి ఏలియా, విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది. 42 చదువుదాం. అహాబు భోజనము చేయబోయెను గాని, అహాబు భోజనము చేయబోయెను గాని, ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి, ఏలియా కర్మేలు పర్వతము మీదకు పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. తరువాత అతడు తన దాసుని పిలిచి, చూడండి ఏం చేస్తున్నాడంట, ప్రజలందరూ గంభీరంగా కేక వేస్తున్నారు. ఇశ్రాయేలీల దేవుడే యెహోవాయే దేవుడని కేక వేసిన తర్వాత ఆ రాజు అంట భోజనం చేయడానికి వెళ్ళిపోయాడు. కానీ ఈ దైవజనుడంట కర్మేలు పర్వతాన్ని ఎక్కాడంట. చాలండి, ఎంత గొప్ప ఘనకార్యం నా ద్వారా జరిగింది. ప్రజలందరూ దేవుడి వైపు త్రిప్పబడ్డారు, దేవుడి అగ్ని దిగి వచ్చింది. ఇంతకన్నా గొప్ప కార్యం ఏమైనా జరిగిద్దంటారా? చూడండి, యెహోవాయే దేవుడు,
ఇశ్రాయేలీల దేవుడే దేవుడని ప్రజలందరూ చూస్తుండగా దేవుడు ఆ కార్యాన్ని జరిగేస్తే ప్రజలందరి కన్నుల ఎదుట ఆయన మహిమపరుచుకుంటే దానికన్నా అద్భుతమైన కార్యం ఏమైనా ఉండిద్దా? అంత గొప్ప కార్యం జరిగిన తర్వాత అంట ఆ దేశాన్ని పరిపాలించే అహాబు రాజు భోజనం చేయడానికి వెళ్ళాడు. కానీ ఈయనేం చేస్తున్నాడంట? కర్మేలు పర్వతం ఎక్కాడంట. అంటే చాలు, ఈ కార్యము అనుకోలేదు, ఈ అద్భుతం చాలు, ప్రజల్లో వచ్చిన ఈ ఉజ్జీవం చాలు, నేను చేసిన ఈ కార్యం చాలు అనుకోలేదంట. కర్మేలు పర్వతం ఎక్కి తన కాళ్ళ మధ్యలో ముఖాన్ని పెట్టుకొని ప్రాధేయపడుతున్నాడంట ప్రభుని. ఏమనంటే, అయ్యా ప్రజలు నీ వైపు త్రిప్పబడ్డారు కదా, ఇక కనికరించి వర్షాన్ని కుమ్మరించని కన్నీరు కార్చడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జరిగిన అద్భుతాన్ని చూసి ఇక చాలు అనుకోలేదు, కానీ మరలా కర్మేలు పర్వతం ఎక్కేశాడంట. ఈరోజు మనకున్న ఒక్క అవసరం తీర్చబడితే ప్రార్థన చేయడం అక్కడతో ఆగిపోద్ది. ఆయన అంత ఉజ్జీవమైన కార్యాన్ని చూసిన తర్వాత, దేశంలో మహారక్షణ కలిగిన తర్వాత, ఒక గొప్ప వైరాగ్యం వచ్చిన తర్వాత, ప్రజలందరూ దేవుని వైపు త్రిప్పబడి కేకలు వేసిన తర్వాత అంట రాజు భోజనం చేయడానికి వెళ్ళాడు. కానీ దైవజనుడు మాత్రం పర్వతం ఎక్కేశాడంట. మోకాళ్ళ మధ్యలో ముఖము పెట్టుకున్నాడంట. ఆకాశం వైపు తేరి చూసి ఆయన మరొక కార్యము చేసినట్లుగా కన్నీరు గార్చడం ప్రారంభించాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఎక్కడితో చాలు అనుకుంటున్నావా? మరొక అద్భుతం పొందుకోవడానికి రెడీ అయిపోతున్నావా? ఇక పొందిన చూపు చాలు అనుకుంటున్నావా? కాదు నాయన, మరలా నీ హస్తము నా మీదకి రావాలి, మరలా నీ అభిషేకం నా మీదకి రావాలి, మరలా నీ యొక్క కృప నా మీదకి రావాలి, మరలా మరొకసారి నువ్వు నన్ను తాకాలి. ఈ ఆత్మీయ జీవితము కాదు, ఈ విశ్వాసము కాదు, ఈ ప్రార్థన కాదు, ఈ భక్తి కాదు, మరొకసారి నీ హస్తము నన్ను తాకాలనే ఆశ నీలో ఉంటే కనుక ఇదిగో జీవము గల దేవుని హస్తము మరొకసారి నిన్ను తాకబోతుంది, మరొకసారి నీ ఆత్మీయ జీవితాన్ని తాకబోతుంది, మరొకసారి నీ కుటుంబాన్ని తాకబోతుంది. హల్లెలూయా. అంత గొప్ప కార్యం చూసిన తర్వాత అంటే దైవజనుడు పర్వతం ఎక్కేసి కన్నీరు గార్చడం ప్రారంభించాడంట. మనం అట్టి రీతిగా ప్రార్థన చేస్తున్నామా? ఇక చాలు, పొందిన కార్యం వరకు చాలు, చేస్తున్న భక్తి వరకు చాలు, ఇప్పటి వరకు చేస్తున్న పరిచర్య చాలు, ఏదో వెళుతున్నాం వస్తున్నాం అంతవరకు చాలు, ఏదో దేవుడు నన్ను కాపాడాడు ఇచ్చిన చూపు చాలు, ఇప్పుడే గుడ్డితనం అనుకుంటే ఏదో కనపడుతుంది అంతటితో చాలు అనుకుంటున్నావా? ఆత్మీయ జీవితంలో ఉండకూడనిది ఏంటంటే ఇక చాలు అనే మాట ఉండకూడదు. దేవుడు నిన్ను ఆర్థికంగా ఆశీర్వదిస్తున్నాడు, ఇక చాలు ప్రభువా. దేవుడు నీకు ఏది ఇచ్చినా చాలు అనే తృప్తి భూమి మీద ఉండాలి, కానీ ఆత్మీయతలో మాత్రం చాలు అనే మాట ఉండకూడదు. ఇంత ఘనమైన కార్యము చూసిన ఏలి అంట మరలా కర్మేలు పర్వతం ఎక్కేశాడంట. అదే మనమైతే గనక ఎంత సెలబ్రేషన్ చేసుకుందాము, అబ్బా ఒక గొప్ప కార్యం దేవుడు చేసేసాడు, అసలు ఇంతమంది ప్రజలు కేకలు వేశారు, ఇంతకు మించి ఏం కావాలి. ఇప్పుడు సెలబ్రేషన్, దేశమంతా కూడా నా పేరు మారుమ్రోగిపోతుంది, నేను అనుకున్నది సాధించేశాను. 450 మంది బయలు ప్రవక్తలు వారిని నేను హతమార్చాను, దేశంలో ఇక వేరొక దేవుడు లేకుండా హతమార్చగలిగాను, ఇంత గొప్ప ఉజ్జీవ కార్యాన్ని నేను చూడగలిగాను. చాలిక అనుకోలేదంట. వెంటనే సెలబ్రేషన్ చేసుకున్నాడా, పార్టీ చేసుకున్నాడా, లేకపోతే యూట్యూబ్లో క్యాన్వర్స్ ఏమైనా చేసుకున్నాడు? అసలు ఇప్పుడు ఒక గొప్ప దైవజనుడు ద్వారా ఎంత గొప్ప ఉజ్జీవం రగిలించబడింది అని ఏమైనా క్యాన్వర్స్ చేసుకున్నాడు? లేదు. మరలా కనీసం మనస్ఫూర్తిగా భోజనం కూడా తను చేయలేదంట. మరలా కర్మేలు పర్వతం ఎట్టేశాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయ్యా వర్షాన్ని పంపించు, వర్షాన్ని పంపించు, ప్రజల్లో మార్పు కలిగింది, నీ కనికరం రానివ్వు, మరలా భూమి మీద వర్షాన్ని పంపించు అని ఆ కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి అక్కడ కన్నీరు కార్చడం ప్రారంభించాడంట. నా ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, పొందిన మట్టుకు చాలు అనుకుంటున్నావా? లేదా అయ్యా ఇది చాలదు, ఇది చాలదు అని నీ ముందున్న యేసయ్యకు ఒక్క మాట చెప్పగలిగితే ఆయన హస్తం మరలా నీ మీదకి రాబోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మరలా నేను తాకడానికి సిద్ధంగా ఉన్నాడు. అరే పొందిన మట్టికి చాలేరా, ఇప్పటికే నీకు చాలా ఎక్కువ చేసేసాను, చాలా కృప పొందుకున్నావు, చాలా ఆశీర్వదించా, నీ స్థితిని మార్చేస్తాను, ఇట్లా చాలు అని దేవుడు కాదంట. ఆయన అయ్యా స్పష్టంగా కనపడట్లేదయ్యా అంటే మరలా చేతులు ఉంచాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతను కుదర్చబడి ఏం చేశాడంట, తేటగా చూడడం ప్రారంభించాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక దైవజనుని మీరు చూపిస్తాను. లూకా సువార్త 22వ అధ్యాయం 31 చదువుదామా?
32వ వచనాన్ని చదువుదాం. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటిని. నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అపోస్తులుడైన పేతురుని మనం చూస్తూ ఉన్నాము. అతను యేసు ప్రభు వారితో తిని, యేసు ప్రభు వారితో తిరిగి, యేసు ప్రభు వారు చేసిన అద్భుతాలు చూసిన తర్వాత అతను ఏమైపోయిందంట, మనస్సు తిరిగిపోయిందంట. మరలా నువ్వు స్థిరపరచబడిన తరువాత నీ సహోదరుల్ని నువ్వు బలపరచు. నీ మనస్సు తిరిగిన తర్వాత వారిని ఏం చేయాలి, నువ్వు స్థిరపరచు అని చెప్తున్నాడు. ఇన్ని అద్భుతాలు చూశాడు యేసు ప్రభు వారితో తిరిగాడు. ఆయన పరిచర్యలో సహకరించాడు. కుటుంబాన్ని విడిచిపెట్టొచ్చాడు, సంతానాన్ని విడిచిపెట్టొచ్చాడు, తను చేస్తున్న వృత్తిని విడిచిపెట్టేశాడు, తను చేస్తున్న పనిని విడిచిపెట్టేశాడు, దేవుణ్ణి వెంబడించాడు. ఆయన చేస్తున్న ప్రతి అద్భుతంలో ఉన్నాడు. ఎంతో ఆసక్తితో ఆయన వెంబడించాడు. కానంట ఆయన మనస్సు ఏమైపోయిందంట, తిరిగిపోయిందంట. సాతానుడు కొన్నిసార్లు అక్కడితో మనల్ని ఆపేస్తూ ఉంటాడు అనమాట. మనస్సు తిరిగిపోయింది. ఎంతో ఇంతవరకు ఉన్న భక్తి లేదు, ఇంతవరకు ఉన్న ఆసక్తి లేదు. ఒక్కొక్క మన దగ్గరకు వస్తూ ఉండేది. నేను చాలా ఎన్నో ప్రార్థన చేస్తూ ఉండేది. ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఎప్పుడు అడిగినా కూడా ఏమీ లేదు, దేవుడి కృప ఏమి ఇంకా నా మీద రాలేదు, దేవుడి కనికరం అది ఏం రాలేదక్క, అదే బతుకు అనేది. కానీ ఎంత కన్నీరు పడిచేది, ఎంత ప్రార్థన చేసేదో, ఆ బహు ప్రార్థన చేసేది. ఎందుకు దేవుడి కనికరం రావట్లేదు అని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మరలా నిన్ను దర్శించాలని, ప్రభువా నన్ను కనికరించు, నా తప్పిదములు దయతో క్షమించని గట్టిగా ప్రార్థన చేయక, దేవుడు ఏవేవి ఉన్నాయో ఆయనకు అసహ్యమైనవి అవి పోతే దేవుడి కనికరం నీ మీదకు వస్తుంది. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు అన్నారు. మన ప్రార్థన ఆయనకు చేరకుండా మన అతిక్రమములు అడ్డుగా ఉంటాయి అని చెప్పాడు. కాబట్టి నీలో ఏమైనా పొరపాట్లు ఉన్నాయేమో ప్రభు దగ్గర ఒప్పుకోక దేవుడు మరలా దర్శిస్తాడు నిన్నంటే, నా ముందు వ్యక్తపరచలేదు ధైర్యం చాలక, కానీ ఆమెకంట పిచ్చి కోపం వచ్చేసిందంట. నేను ఇన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నాను, ఇన్ని సంవత్సరాల నుంచి నేను ప్రార్థనా పరురాల్ని, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభువుని వెంబడిస్తున్నాను. అసలు అక్క నాలో నువ్వేమైనా తప్పు చూడగలిగావు? నువ్వు అసలు నన్ను తప్పులు ఒప్పుకోమన్నావు ఏంటి? నేనేమైనా తప్పు చేస్తున్నానా? నాలో ఏమైనా తప్పు చూడగలిగావు? నువ్వు ఎలాగన్నావు ఆ మాట అని అంది. అప్పుడు నేను ఒక చిన్న సాక్ష్యం చెప్పాను. ఏంటి అంటే, చిన్ననాటి నుంచి కూడా మేము ఎక్కువగా దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తూ పెరిగినవాడు. నాకు అంత అవగాహన లేకపోయినా మా తల్లిదండ్రులు ఇద్దరు మందిరాన్ని ప్రేమించేవాళ్ళు, మందిరంలో పరిచర్య చేసేవాళ్ళు. మందిరాన్ని ప్రేమించే వాళ్ళకి దేవుడు కృప అలాగ కనపడతా ఉంటుంది వారి మీద. మందిరాన్ని ప్రేమించి పరిచర్య చేస్తూ ఉండేవాళ్ళు. ఇక మాకు తెలిసి నాకు వచ్చిన దగ్గర నుంచి కూడా సెలవు రోజు వచ్చింది అంటే కనుక ఉపవాస ప్రార్థనలకు పదండి. మరి స్కూల్ దగ్గర నుంచి 4ంటికి వచ్చాను, కుటుంబ ప్రార్థన పదండి. మరి ఏదన్నా ఒక రోజు శనివారం అట్లా వచ్చిందంటే ఆల్ నైట్ ప్రార్థన పదండి. ఇట్లా ప్రార్థన తప్ప వేరొక లోకము, వేరొక జీవితము తెలియదు. పండుగైనా ప్రార్థనే, సెలవు రోజైనా ప్రార్థనే, ఎప్పుడు చూసినా ఇక మా జీవితంలో ప్రార్థనే. ఉపవాస ప్రార్థన, కుటుంబ ప్రార్థన, ఆ ప్రార్థన, ఈ ప్రార్థన, ఏదో ఒక ప్రార్థన జరుగుతూ ఉండేది. అలా ప్రార్థనలో కొనసాగుతూ ఉన్న మాకు దేవుడు ఒకానొక రోజు నన్ను దర్శించి, నువ్వు నా పని చేయాలి అని నన్ను పిలిచాడు. అప్పుడు నేను అప్పగించుకోనయ్యా, సరేనయ్యా నీ పని చేస్తాను అని ఒప్పుకున్నాను. ఒప్పుకొని దేవుని సేవకు చేశాను, ఉద్యోగాన్ని విడిచిపెట్టేశాను. ఎలా పిలిచాడు దేవుడు నన్ను? వివాహం చేసుకోకుండా సమర్పించుకొని ప్రభు సేవ చేసేటట్లుగా దేవుడు పిలిచాడు. చూడండి, ఒక విశ్వాస జీవితమే గొప్పది. ప్రభువుని నమ్ముకోవడమే గొప్ప విషయం కదా. ప్రభువుని నమ్ముకొని పాపాన్ని విడిచిపెట్టి ఒక మంచి దేవుని ఆత్మీయత కలిగిన కుటుంబంలో పెరగడమే గొప్ప విషయం. తర్వాత ఎక్కడికి వచ్చాను? నేను సేవకురాలుగా వచ్చాను. అది ఇంకొక మెట్టే కాదా? అది ఇంకొక మెట్టే. తర్వాత ఇంకా దేవుడు ఏమని పిలిచాడు? సమర్పణలోనికి, అంటే పరిపూర్ణంగా ఆయనకే నేను సొంతమని ఎన్నుకొని ఆ సమర్పణ జీవితాన్ని ఇచ్చాడు. అది ఇంకో మెట్టే కదా. ఆ మెట్టు కూడా ఎక్కాను.
తర్వాత నీ ఉద్యోగాన్ని విడిచిపెట్టి అంటే ఉద్యోగాన్ని విడిచిపెట్టేశాను. ఉద్యోగాన్ని విడిచిపెట్టి పరిపూర్ణంగా ప్రభు పరిచయం చేయడానికి వచ్చాను. వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియలే, సేవ అంటే ఏంటో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎందుకు వచ్చానో తెలియదు. దేవుడు పిలిచాడు, వచ్చేసి కూర్చొని ప్రార్థన చేసుకుంటా, ఏంటయ్యా ఏంటి పరిస్థితి అని ప్రార్థన చేసుకుంటుంటే అమ్మంది 7 రోజులు ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించుకున్నాయి. 7 రోజులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటుంటే అమ్మ చెప్పింది నాతో ఏమనంటే, నువ్వు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకో, దేవుడు నిన్ను కడిగాడని, నీ పాపములన్నీ కడిగినట్లుగా నీకు చూపించాలి. చూపించిన తర్వాత దేవుడు అభిషేకంతో నిన్ను నింపుతాడు, నీ నేత్రాలు తెరవబడతాయి, దర్శనాలు చూస్తావు, కళలు చూస్తావు, దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నేను కడిగాడని చూపించాలన్నాడు. అంటే నేనేం తప్పు చేశాను దేవుడు నన్ను కడగడానికి అన్నాను. అర్థమైందా? మీకు అర్థమవుతుందా? ఒక సేవకి దేవుడు నన్ను పిలుచుకున్న తర్వాత, సమర్పణలోకి వచ్చాక, ఉద్యోగానికి వచ్చిన తర్వాత, ఉద్యోగం విడిచిపెట్టి వచ్చిన తర్వాత, కంప్లీట్గా సేవలోకి వచ్చిన తర్వాత అప్పుడు అంటుంది తల్లిగారు ఏమనంటే, దేవుడు నేను కడిగినట్లుగా నీ పాపాన్ని చూపించాలి అని. అంటే ఇప్పుడు దాకా నన్ను కడగకుండానే సేవలోకి వచ్చానా? కడగకుండానే ఇన్ని రోజులు మీతో పాటు సేవలో ఉన్నానా? నా పాపాలు కడగబడకుండానే నేను మరి సమర్పణలోకి ఉద్యోగాన్ని విడిచిపెట్టి వచ్చేసానా అనేసి కొద్దిగా అన్న తర్వాత, ఇదిగో పుట్టుకతో మనమందరం పాపం చేసిన వాళ్ళమే, దేవుడు నిన్ను అలా కడిగితేనే నీ మీదకి దేవుడు అగ్ని దిగి వస్తుంది అని చెప్పిన. అప్పుడు ఉపవాస ప్రార్థనలో కూర్చొని దేవుడి దగ్గర అడగడం ప్రారంభించయ్యా, నా పాపాలన్నీ క్షమించు, నన్ను క్షమించు అని కన్నీరు గార్చి ప్రార్థన చేయడం ప్రారంభిస్తే ఒక ఫైర్ ఇంజిన్ వస్తే పెద్దది వస్తుంది కదా, ఫైర్ ఇంజిన్ వ్యాన్ చూశారు కదా, అట్లాంటి ఒక పెద్ద పైపుతో, ఫోర్స్ కలిగిన పైపుతో దేవుడు నన్ను కడుగుతా ఉంటే నా వెంట్రుక కూడా విడిపోయి స్పష్టంగా తేటగా కడగబడినట్లుగా దేవుడు నన్ను చూపించిన తర్వాత అప్పటి నుంచి దేవుడు అభిషేకం నేను పొందుకోవడం ప్రారంభించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ కనుక ఒకవేళ నేను ఆగిపోయినట్లయితే, నేనేం పాపం చేయలేదు, నేను ఇంకా ఏంటి కడగబడేది, నేను ఇంత సేవలోకి వచ్చాను, నేను సేవకురాలని, నేను ఇంకా పాపం కడగబడడం ఏంటి అనుకున్నట్లయితే దేవుడు అభిషేకాన్ని నేను పొందుకునేదాన్ని. ఎంతకైనా తగ్గించుకునే స్వభావం, దైవ సేవకుల మాటని అంగీకరించే మనస్సున్న వాళ్ళు నిశ్చయముగా దీవించబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక దైవజనుడు సాక్ష్యం చెప్తా ఉంటే విన్నాను. ఏమనంటే, వాళ్ళిద్దరు మంచి స్నేహితులంట. మంచి స్నేహితులైతే వాళ్ళిద్దరూ ప్రభువుని నమ్ముకొని, అన్ని జనుల నుంచి ప్రభువుని నమ్ముకొని వాళ్ళు అనుకున్నారంట, అరే మన ఇద్దరం వెళ్ళి సువార్త చెప్దాంరా, వెళ్ళి దేవుడు మాటలు అందరికీ చెప్దాము అని అంటే, అలాగే అనుకొని బైబిల్ చేతితో పట్టుకొని ఇద్దరు వెళ్తాం ప్రారంభించారంట. మొట్టమొదటిగా మన ఇద్దరం వెళ్తున్నాం సువార్త చెప్పడానికి, ఎవరైనా పెద్దవాళ్ళతో ప్రార్థన చేయించుకొని వెళ్దాము అని ఒక అక్క దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుందామని వెళ్తే, ఆ అక్క అందంట పైనుంచి కింద వరకు చూసిందంట. ఒకరిని చూసి, ముందు ఆ పై గుండి బెటరా అందంట. మీరే సువార్త చెప్పేవాళ్ళే బట్టలెప్ప తీసుకొని, గుండెలెప్ప తీసుకొని వెళ్తే వాళ్ళు బట్టలెప్ప తీసుకొని ఉంటారు, అందుకనే నువ్వు ముందు ఆ పై గుండి బెటరా అందంట. అంటే ఆయన ఏం మాట్లాడలేదంట, అలా బిడుచుకొని ఉన్నాడంట. బిడుచుకొని ఉండి సైలెంట్గా ఉన్నాడంట, ఏం మాట్లాడలేదంట. ఆ అక్క ప్రార్థన చేసి పంపించిందంట. పంపించినాక బయటకు వచ్చాక అన్నయ్య అడిగాడంట, అరే అక్క నేను గుండీ పెట్టుకోమంది కదా, నువ్వెందుకు పెట్టుకోలేదు అని అడిగితే ఒక్కసారి అన్నాడంట, బైబిల్లో గుండీ పెట్టుకోమని ఎక్కడ ఉందో చెప్పు, నాకు చూపించు, బైబిల్లో గుండీ పెట్టుకోమని ఎక్కడ ఉందా చూపించు నాకు అన్నాడంట. ఈయనకు అర్థమైపోయి, సరే నువ్వు గుండీ ఎందుకు పెట్టుకోలేదని నేను నిన్ను అడగను, నువ్వు గుండీ ఎందుకు పెట్టుకున్నావని నువ్వు నన్ను అడగ, మాకు ఇద్దరం కలిసి సువార్తకి వెళ్దాం అని సువార్తకి వెళ్ళారంట. ఆ రోజు ఆ తల్లి చెప్పిన మాటకి విని లోబడిన వ్యక్తి ఒక గొప్ప దైవజనుడిగా, వేల మందికి ఆశీర్వాదకరంగా ఈరోజు దేవుడు తీర్చిదిద్దితే, ఆ చిన్న మాటకి లోబడలేక, విధేయత చూపలేక, వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి హైదరాబాద్లో అకౌంటెంట్గా ఒక 10,000 రూపాయలకి పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకోలేక, పల్లెటూరులో నర్సాపురంలో ఉన్న తల్లిదండ్రులే బియ్యము, సరుకులు అన్నీ పంపిస్తూ ఉంటే అట్లా పోషించబడతా ఉన్నాడంట. చూసారా, ఒక్క మాటకి విధేయత చూపిస్తే దేవుడిచ్చే ఆశీర్వాదం అంత వ్యత్యాసంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజు నా తల్లిగారు నాకు చెప్పిన మాట, నీ పాపము దేవుడు కడిగినట్లు చూపించాలి. సరే ఒప్పుకున్నాను. దేవుడు నన్ను కడిగి దేవుని అభిషేకం చోత నన్ను నింపడం జరిగింది. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నాం. మన జీవితంలో కూడా
మనము లోకం నుంచి విడిపించబడ్డాం, ఉన్న ప్రాంతాన్ని నుంచి విడిపించబడ్డాం, మంచిదే. ఇది మాత్రము చాలు అనుకోవడం కాదు, కానీ మరి స్పష్టత నాకు కావాలి ప్రభువా, మరి దీవెన నాకు కావాలి, మరి ఎక్కువైన కృప నాకు కావాలి, మరి ఎక్కువైన అభిషేకం నాకు కావాలని నువ్వు ఈ రాత్రి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని అడగడానికి ఇష్టపడే వ్యక్తివైతే గనక ఆయన మరొకసారి నేను తాకడానికి ఇష్టపడుతున్నాడు, మరొకసారి నీ కుటుంబాన్ని తాకడానికి ఇష్టపడుతున్నాడు, మరొకసారి ఆయన హస్తము నీ మీదకి రాబోతుంది. ఈ గుడ్డివాడంట, ఇదిగో అయ్యా నాకు కనపడుతుంది కానీ సరిగ్గా కనపడట్లేదంటే, ఎప్పుడైతే ఆ మాట యేసయ్య దగ్గర అడిగాడో మరొకసారి చేతులుంచి ఆయన ఎప్పుడైతే యేసయ్య అతని కళ్ళ మీద చేతులుంచాడో అతడు కుదర్చబడి తేటగా చూడడం ప్రారంభించాడంట. దేవుడు నీ ఆత్మీయ జీవితంలో తేటగా స్పష్టమైన కన్నులని దేవుడు నీకు అనుగ్రహించునుగాక, ఆత్మీయతలో స్పష్టతని దేవుడు నీకు అనుగ్రహించునుగాక. చూడండి, ఇది మాత్రము చాలు అనుకుంటే కనుక మనం దేవుని దీవెన మరి ఎక్కువగా పొందుకోలేం, దేవుని కృపను మరి ఎక్కువగా పొందుకోలేం. మరి ఎక్కువ దీవెన కావాలి అంటే కనుక అయ్యా చాలదు, మరి ఎక్కువగా నేను నిన్ను చూడగలగాలి, మరి ఎక్కువగా ప్రార్థన చేయగలగాలి, ఈ మాత్రము చాలదు అని ప్రభువుని ఈ రాత్రి నువ్వు అడగగలిగితే ఆయన కృపగల హస్తము నీ మీదకి రాబోతుంది. మరలా ఆయన నీ ఆత్మీయ జీవితాన్ని మరలా ఆయన తాకబోతున్నాడు, మరలా నీ కుటుంబం మీదకి ఆయన దయగల హస్తము రాబోతుంది. ఇదే కరుణా హస్తము మరొకసారి నేను దర్శించడానికి, ఏ బంధకములో ఉన్నావో దాని నుంచి పరిపూర్ణంగా విడిపించి స్పష్టమైన ఆత్మీయ జీవితాన్ని, స్పష్టమైన నేత్రాలు కలిగిన ఆత్మీయ జీవితాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. నేటి సంఘాల్లో కూడా తేట తెల్లగా చూడలేకపోతున్నారు. నిజమే, ప్రభువును నమ్ముకున్నాం, దేవుని ఆరాధిస్తున్నాము, ఇదిగో యేసయ్యను నమ్ముకున్నాం, అనేక సంవత్సరాలుగా క్రైస్తవులుగా జీవిస్తున్నాం అనుకుంటున్నారు, కానీ స్పష్టంగా చూడలేని వారుగా, నేత్రములు పరిపూర్ణంగా తెరవబడని వారిగా, ఇదిగో ఏదో విడిపించబడ్డామంటే విడిపించబడ్డాం, చూస్తున్నామంటే చూస్తున్నాము, కానీ వారంట తేటగా చూడలేకపోతున్నారంట. అనేక సంఘాల్లో అలాగే ఉంది. దేవుడు అంటే సంఘములను దర్శించునుగాక, ప్రతి వారి నేత్రములు తెరవబడునుగాక, స్పష్టమైన ఆత్మీయ జీవితంలోనికి దేవుడు సంఘమును నడిపించునుగాక. మరొకసారి సంఘములో ఉన్న మనందరినీ కూడా మరొకసారి ఆయన దర్శించునుగాక, ఆయన అభిషేకము మన మీదకి వచ్చునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం.